వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పాలించారు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు ఏమంటారంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల్ని అసలు ఏ సమస్యలు పట్టించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు చిత్తూరు మామిడి రైతులను పలకరిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి. ఇది ఎలా చూద్దామంటారు? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రైతులు ఎదుర్కొంటున్న సమస్య, 2 రాజకీయం. ముందు అక్కడ రైతుల సమస్య జెన్యూన్ గా ఉందా లేదా అనేది ఒకటి చూడాలి. ఇక్కడ మీకు తెలుసు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా మొత్తంలో అక్కడ ఎక్కువ మామిడి పండిస్తారు. మామిడిలో కూడా ఏంటంటే తోతాపూరు మామిడి అంటారు, తోతాపూరు కాయలు అవునండి. అది అక్కడ ప్రత్యేకత ఆ జిల్లాలో అనమాట. తాండ్ర తయారు చేస్తారు అనుకుంటున్నాను, మామిడి తాండ్ర కానీ రకరకాల బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పల్పు తీస్తారు అక్కడ. దాదాపు అంటే అదేంటంటే మిగతా మామిడి పండ్లకి దానికి డిఫరెన్స్ ఏంటంటే అది అన్ని చోట్ల తినరు, కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. మిగతా వెరైటీస్ బంగినపల్లి కానీ మిగతాయి కానీ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తోతాపూర్కి ఏంటంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. దాన్ని ఎక్కువ ఏంటంటే ఈ పల్ప్కి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదా మామిడి తాండ్ర ఇవన్నీ కూడా ఉపయోగిస్తారండి. మామిడి తాండ్ర ఇవన్నీ అంటే బై ప్రొడక్ట్స్ ఇంకా ఉన్నాయి, వాటిని ఎక్కువ ఉపయోగిస్తారు. కాకపోతే ఏంటంటే రేటు తక్కువ వస్తుంది, కానీ అక్కడ పండేది మరి ఆ వెరైటీ పండుతుంది. అక్కడ ఏంటంటే సాధారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆన్ యావరేజ్న 80,000 హెక్టార్స్ వరకు పండిస్తారు. 80,000 నుంచి 1,00,000 హెక్టార్ల వరకు అక్కడ ఈ తోతాపూరు మామిడి సాగు ఉంటుంది అన్నమాట. అయితే ఈ సంవత్సరం బాగా బంపర్ క్రాప్ వచ్చింది. 1,00,000 హెక్టార్లకు పైగా వేసారు అక్కడ రైతులు. వేస్తే ఏమైందంటే యావరేజ్న మీకు 3.5 లక్షల టన్నులు దిగుబడి వస్తుంది. మామూలుగా 80,000 హెక్టార్స్ వేస్తుంది. ఈసారి ఏంటంటే 1,00,000 దాటింది. 1,00,000 దాటేటప్పటికి ఏమైందంటే క్రాప్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాదాపు ఇప్పుడు మనకున్న అంచనా ప్రకారం ఏంటంటే అక్కడ ఉద్యానవన శాఖ వాళ్ళు చెప్పేది దాదాపు 6 నుంచి 6.5 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది అంటారు. అంటే ఏంటి, డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోయింది, ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువైపోయింది. సప్లై ఎక్కువ అయినప్పుడు సహజంగానే ఏం జరుగుతుందంటే రేటు డ్రాప్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని మీద 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టారు. అంతా చేసిన తర్వాత 8 రూపాయలు ఈ పల్ప్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఇచ్చేటట్టు, 4 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు, అంటే 12 రూపాయలు కిలోకి చొప్పున ఇచ్చేటట్టు మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపు ఇప్పటికే 2 లక్షల టన్నులకు పైగా వాళ్ళు కొన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ చెబుతుంది, కానీ ఒక్కోసారి ఏంటంటే ఫ్యాక్టరీలో దాని దగ్గర ఎక్కువ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోయింది కదా, ఆ ప్రొడక్షన్ తగ్గించడానికి కూడా కొంత చూస్తారు. ఇప్పుడు మీకు ఏమైందంటే చిత్తూరులో దాదాపు 27 నాకు తెలిసి పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తిరుపతిలో ఒక 6 ఉన్నట్టు. తర్వాత అన్నమయ్య జిల్లాలో ఒకటి ఉంది. దాదాపుగా చూస్తే 36-37 పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవే కొనాలి. వాళ్ళు ఏంటంటే రైతుల ఆరోపణ ఏంటంటే వాళ్ళు రేటు బాగా తగ్గించారు, రాష్ట్ర ప్రభుత్వం మా రెస్క్యూకి రాలేదు అనేటువంటిది చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటంటే మేము 12 రూపాయలకి ఇస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంత సహజంగానే వాళ్ళు రాజకీయం చేస్తారు కదా, ఇటువంటి అంశం వచ్చినప్పుడు రాజకీయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ 12 రూపాయలు ఇస్తున్నారు, 12 రూపాయలు కూడా రావటం లేదు అని రైతుల్ని కొంత రెచ్చగొట్టే పరిస్థితి మీకు చూశారు కదా. కరుణారెడ్డి, పెద్దిరెడ్డి, వీళ్ళందరూ, పెద్దిరెడ్డి ఆ జిల్లా ఆయన కూడా ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉందంట. మొత్తం మీద ఇది బాగా నలుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంత తప్పు ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే వ్యవసాయ ఉత్పత్తులకి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మనకేంటంటే 14 ప్రధాన పంటలకి మాత్రమే నిర్ణయిస్తున్నారు. అందులో ఇది తోతాపూర్ మామిడి అసలు లేదు. అసలు ఎప్పటి నుంచో రైతుల డిమాండ్ ఏంటంటే కనీస మద్దతు ధర మీరు అన్ని పంటలకు ఇవ్వాలని. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు పండుతాయి. మనది చాలా వైవిధ్యభరితమైనటువంటి దేశం కాబట్టి
కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పంటలు పొందుతాయి, కానీ 14 పంటలకు మాత్రమే మనం ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది. దాని గురించి రైతులు ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్నారు, కానీ అది ఇవ్వటం. దానివల్ల ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ కొంత బోనస్ అనేటువంటిది ఇస్తున్నారు. అట్లనే కిలోకి 4 రూపాయలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే ఒక 100 కోట్లు మేము ఇచ్చామని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఈయన అసలు రైతులు పరామర్శించడం కానీ రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వడం కానీ గతంలో జరగలేదు. గతంలో ఏంటంటే చూస్తే 8 రూపాయలు 7 రూపాయలు అట్లాగా కొన్ని సందర్భాల్లో 2 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు 5 ఏళ్లలో మీరు అన్నారు కాబట్టి 5 ఏళ్లలో వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే కన్వీనియంట్ గా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేయకపోయినా ప్రతిపక్షంగా దాన్ని ఇష్యూ చేస్తారు, దాన్ని ఒక బర్నింగ్ ఇష్యూ లాగా చేస్తారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి దాన్ని ఎంచుకున్నారు. అయితే జెన్యూన్ గా రైతుల తరఫున పోరాడితే దాన్ని మెచ్చుకోవాలి, కానీ ఇవాళ అక్కడికి 50,000 మంది తెల్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మామూలు రైతులు ఎంతమంది ఉంటారు? ఒక మంది ఉంటారు రైతులు, వందల్లో ఉన్నారనుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మార్కెట్ యార్డ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే పంట పొలాల దగ్గరికి వెళ్ళొచ్చు, అట్లా చేయొచ్చు. కానీ వాళ్ళ జన సమీకరణ ఎందుకు అంటే బల నిరూపణ, అదే బల నిరూపణ. గతంలో మనం చూసాము, గుంటూరు మిర్చి యార్డులో ఏం జరిగిందో చూసాము. సో ఇదంతా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాళ్ళు అచ్చెన్నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక 150 కోట్లు అడుగుతున్నారు. అంటే మిగతాది కూడా కొనాలి కదా, అవుట్ స్టాండింగ్ ఉంటుంది. 2 లక్షల టన్నుల వరకు అవుట్ స్టాండింగ్. ఇప్పుడు ఇదంతా కొనాలంటే మాకు ఒక 150 కోట్లు ఇవ్వమని ఆయన అడుగుతున్నారు. అంటే దీనికి ఏంటంటే రాజకీయ పార్టీలకి కన్సిస్టెన్సీ ఉంటదండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారు, ప్రతిపక్షంలో ఉండగా ఒకటి చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ రైతులకు మేలు జరిగితే మెచ్చుకోవచ్చు. అంటే ప్రతిపక్షాలు ఉన్నది కూడా ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి. కానీ ఇక్కడ అది చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? తన బలాన్ని నిరూపించుకోవడానికి, ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయడానికి, లేకపోతే 50,000 మందితో వెళ్లాల్సిన అవసరం లేదు. జెన్యూన్ కాజు, జెన్యూన్ గా రైతుల పక్షాన్ని నిలబడాలంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే, మీరు ప్రతిపక్ష పార్టీగా అసలు అసెంబ్లీలో ఇటువంటి అంశాలను లేవనెత్తాలి. అసెంబ్లీలో లేవనెత్తితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్షేత్రస్థాయికి వెళ్తాను, క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతానని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అది అసెంబ్లీలో కనుక మాట్లాడితే అసెంబ్లీలో గవర్నమెంట్ ఏమి రిప్లై ఇస్తుందో చూడాలి. రిప్లై ఇచ్చినప్పుడు వాడు ఇచ్చే రిప్లైకి క్షేత్రస్థాయిలో వాస్తవాలకి డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు అధికార పార్టీని నిలదీయచ్చు. కానీ అవకాశాన్ని ఆయన కోల్పోతున్నాడు. అది ఇది దానివల్ల ఏమవుతుంది? అన్ని వర్గాల ప్రజలకి నష్టపోతున్నారు. ప్రతిపక్షంగా మీరు ఆ పాత్రని కనుక మీరు ప్లే చేయకపోతే నష్టపోయేది ప్రజలు. అధికార పార్టీ కొంతవరకు చేయగలుగుతుంది, కానీ పూర్తిగా చేయలేనప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షం చేయించగలగాలి. అంటే ప్రతిపక్ష నేతగా ఆయన ఫెయిల్ అయ్యి ఇవాళ బల ప్రదర్శన కోసం అక్కడ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. పైగా ఇంకోటి ఏంటంటే ఒక రికార్డు ఉంటుంది. గతంలో ఈయన ఎంత ఇచ్చాడు, ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇచ్చారు. నాకు తెలిసి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు చొరవతోనే అక్కడ చాలా వరకు ఈ పల్ప్ ఫ్యాక్టరీలు ఏర్పాటైంది. గతంలో పల్ప్ ఫ్యాక్టరీలు లేవు. ఎందుకంటే ఇది ధర పడిపోయినప్పుడు ఏం చేసేవాడు అంటే వాడు పారబోసి వెళ్ళిపోయాడు. ఈయన చొరవ, ఈయన సీఎం అయిన తర్వాత, ఎందుకంటే ఆయన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాలో రైతులు నష్టపోకూడదని చెప్పి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చొరవతో చాలా పల్ప్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆ పల్ప్ ఫ్యాక్టరీలు ఏంటంటే ముందుగానే టైఅప్ చేసుకుంటారు, రైతులతో కూడా టైఅప్ చేసుకొని కొనటం ఇదంతా ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం వాళ్ళు బంపర్ క్రాప్ అంటే ఆల్మోస్ట్ డబుల్ ఈల్డ్ వచ్చింది అనమాట. డబుల్ ఈల్డ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ పల్ప్ ఫ్యాక్టరీలు కూడా మేము ఎంత మించి కొనము అనేటువంటి పరిస్థితి. వాళ్ళ వైపు కూడా ఆలోచించాలి కదా, వాళ్ళకి ఆ పల్పు తయారు చేసే కెపాసిటీ ఉంటుంది. అది అవును, ఆ కెపాసిటీ మించి కొనుక్కొని పెట్టుకోరు కదా. అయితే మధ్య మార్గంగా ఏం చేయాలంటే కేంద్రం కూడా కొంత దీని మీద, ఇప్పుడు మనకేంటంటే మామిడికి చాలా డిమాండ్ ఉందండి. వన్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్స్ అంటే బిగ్ ఎక్స్పోర్ట్
జరిగేటువంటిది. మనకి విదేశీ మార్గద్రవ్యం చాలా వస్తుంది. ఉమ్, కాబట్టి ఇటువంటి సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే మన మామిడి బంగినపల్లి కావచ్చు, రకరకాల చాలా వెరైటీలు ఉన్నాయి. ఇవి మీకు కొన్ని దేశాల్లో అయితే చాలా కాస్ట్లీ. ఉమ్, అటువంటి మార్కెట్స్ ని వీళ్ళు పట్టుకోవాలి. ఎవరైతే ఈ తోతాపూరి మామిడికాయని కావాలనుకుంటున్నారో ఆ దేశాలకు పంపించడం, ఎక్స్పోర్ట్స్ చేయడం. ఎక్స్పోర్ట్స్ కి చాలా స్కోప్ ఉంది. ఉమ్. అది లేకుండా ఈ సమస్యని ఎప్పటికప్పుడు రావటం, దానికి ఏదో మందు పూసి దాన్ని తాత్కాలికంగా ఇది చేయడం వల్ల ఉపయోగం లేదు. అయితే కూటమి నాయకులు అన్నది ఏంటంటే రేపు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడే. ఏంటంటే అంటే రేపు వెళ్ళి అక్కడ ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, జనరల్గా ఆయన వే ఆఫ్ టాకింగ్ తెలిసిపోయిందండి. ఇప్పుడు అంటే ఒక కొంచెం వాస్తవం ఉందనుకోండి, దాన్ని మ్యాగ్నిఫై చేసి ఎక్కువ చేసి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఉమ్, గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది కూడా రైతులు గమనిస్తారు కదా. గమనిస్తారు. సో రీజనబుల్ గా మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి, ఉమ్, ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి ఈ విధంగా చేయండి అని చెప్తే దాన్ని ఎవరైనా హర్షిస్తారు. హరీష్ మంచి పేరు కూడా వస్తుంది. రాజకీయంగానే దీన్ని ఉపయోగించుకోవాలి, ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రూవ్ చేయాలి, అసలు ఏం జరగలేదని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎంతవరకు చేయగలిగింది, ఎంతవరకు చేయలేకపోయింది అనేది కూడా అది ఆలోచించి చేయాలి తప్ప వాస్తవానికి భిన్నంగా పూర్తిగా అసలు వీళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు ఒకటి అయితే వాస్తవం, వాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చోవటంలా జిల్లాలకు వెళ్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయా వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేసుకొని అసలు ఆయన బయటకు వెళ్ళటమే తక్కువ. వెళ్ళినప్పుడల్లా జనం కనపడకుండా పరదాలు వేసుకుని వెళ్ళిన ఇప్పుడు ఎన్ని సందర్భాల్లో అయినా రైతులు కలిసాడు ఆయన. రైతులను కలిసి ఆడ బాధలు, సాధక బాధలు తెలుసుకున్నాడు, ఈనాడు తెలుసుకోలేదు కదా. కాబట్టి సహజంగానే ఇదే కూటమి వాళ్ళు కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనకేంటంటే రాజకీయ విమర్శలు ఏదా ఉన్నా ముందు కనుక నిజంగా ఆ మామిడి రైతులు కనుక లాభం చేకూరితే దాన్ని మనం ఎవరైనా ఆహ్వానించాలి. వాళ్ళని అనుకోవటం ఒక 150 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది ఇస్తుంది ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర కొనిపించేటువంటి చేస్తారు జరుగుతుంది. కాబట్టి మరి ఆయన ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఫెయిల్ అయిందంటాడు, మరి తన ఏం చెప్పుకుంటాడు, తన హయాంలో ఎంత ఇచ్చామని చెప్తారు, ఇవన్నీ చూడాల్సినట్టు అవసరం.